ఘటనలో 16కు చేరిన మృతులు, కొనసాగుతున్న సహాయక చర్యలు. పాత భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం, నోటీసులు జారీ చేస్తున్న బల్దియా సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం, ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. కొండూరు కాల్పుల్లో కొత్త కోణం, రక్షణగా వచ్చిన వారిపైనే సీఐ కాల్పులు. సిటీ లైట్ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఈ రోజు ఉదయం మరో 3 మృతదేహాల్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఈ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఒకరిద్దరు బాధితులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నట్లు అనుమానాలున్నాయి. శిథిలాల్ని జాగ్రత్తగా తొలగించాల్సి ఉన్నందునే రెస్క్యూ ఆపరేషన్ లేట్ అవుతుందని అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను సాయంత్రంలోపు పూర్తి చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారన్న అనుమానంతో అత్యంత జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తున్నామన్నారు. గుర్తించిన పాత బిల్డింగ్లను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒక ప్రాతిపదిక లేకుండా 50 ఏళ్లు దాటిన బిల్డింగ్లన్నింటినీ కూల్చడం తగదంటున్నారు. మన అంచనా ప్రకారం ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎక్కడెక్కడ సర్వైవల్ ఆపర్చునిటీ ఉంటుందనేది చూసుకుంటూ నిన్న నుంచి మనం చేస్తున్నాం. లాస్ట్ నైట్ 12:30 కూడా మనం ఒక అతన్ని సేఫ్గా మనం తీయగలిగాము. సో కిచెన్ అండ్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రెస్క్యూ అంటే సెర్చ్ జరుగుతోంది. వాళ్ళు చెప్తున్న అంటే మనం హోటల్ సిబ్బంది చెప్తున్న దాన్ని బట్టి ఇంకొక ఇద్దరు కనపడతలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఇద్దరు ఏమైనా సర్వైవల్ ఛాన్స్ ఉందా అనే ఉద్దేశంతో మనం చాలా జాగ్రత్తగా డిఫరెంట్ ఏరియాస్లో ఎక్కడైతే ఉండే పాసిబిలిటీ ఉంటుందో ఆ ఏరియాస్ మనం ఎక్స్కవేట్ చేసి తీయడం జరుగుతోంది. వన్స్ దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఫర్దర్ డెబ్రిస్ రిమూవల్ కార్యక్రమం. పురాతన సిటీ లైట్ హోటల్ బిల్డింగ్ కుప్పకూలిన దుర్ఘటన ఎంతో మంది జీవితాల్ని చీకటిమయం చేసింది. పాలకుల నిర్లక్ష్యం, తోలుమందం అధికారుల తీరు ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చింది. తెల్లవారుజామున బయటకు వెళ్లిన తమ వాళ్ళు ఇంటికి వస్తారని ఎదురు చూసిన ఆ కళ్లకు కన్నీళ్లే మిగిలాయి. సిగరెట్ల కానీ 3 గంటల రాత్రి వచ్చిండయ్యా. మా తమ్ముడు ఉన్నాడు, మాకు ఎప్పుడు తెలిసింది ఊరికి తెచ్చినాం సార్.
ఎంతో మంది తల్లుల కడుపు కోత, ఎన్నో కుటుంబాల ఆవేదన. ఇంటికి పెద్ద దిక్కు, ఓ తల్లికి ఒక్కగానొక్క కొడుకు, పెళ్ళీడుకొచ్చిన కొడుకు, పెళ్ళై 2 రోజులైన ఓ వ్యక్తి. ఇలా ఒక్కొక్కరిది గుండెలు పగిలిపోయే ఆవేదన. కొన్ని క్షణాల క్రితం వరకు తమతో ఉన్నవారు మరుక్షణం ఇలా విగత జీవులుగా పడున్నారు. వీరందరినీ ఈ మృత్యుమేడ మింగేసింది. కాళ్ళు కూడా లేవు, నాకు గుండు పిల్ల అన్న, నాకు 4 ఆడపిల్లలన్నా, ముసలాగా ఏం పడుతున్నా బతుకు పాడుగాను మమ్మల్ని తీసుకోవాలని 5 కొన్నే సిగరెట్ల కానీ 3 గంటల రాత్రి వచ్చిండు. అయ్యా లారీ నడిపిస్తాడు, ఈయన వచ్చిండు, ఈయన ఉన్నాడు సార్ మా తమ్ముడు. చాయ్ కోసం వెళ్ళిన వారు, పని కోసం వెళ్ళిన ఓ రోజు కూలి, హోటల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, ఫ్రెండ్ను కలుద్దామని వెళ్ళిన వారు, ఇలా సిటీ లైఫ్ హోటల్కు వెళ్ళిన వారి జీవితం చీకటిమయం అయిపోయింది. తెల్లవారుజామునే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికొస్తారని ఎదురు చూసిన ఈ కళ్లకు కన్నీళ్లేం మిగిలాయి. వీరి కన్నీళ్లకు కారణం ఎవరు? వీరి అనంత ఆక్రందనకు ఎవరు బాధ్యులు? ఈ కుటుంబాల ఆవేదన ఎవరి పాపం? ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో చాలా మందివి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలి. ఏ రోజు పనిచేస్తే ఆ రోజు కుటుంబం గడుస్తుంది. ఇక ఈ కుటుంబాలకు ఎవరు దిక్కు? ఎవరో చేసిన పాపానికి వీరు బలి కావాల్సిందేనా? తోలుమందం అధికారులకు తోడు ఓట్లు వేసి గెలిపించిన మన పాలకుల నిర్లక్ష్యం ఈ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. పురాతన భవనాలకు అధికారులు నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. యాజమాన్యాలు లైట్ తీసుకున్నారు. పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు ఇన్ని జీవితాలు ఛిద్రమైపోయాయి. వీరి కన్నీళ్ల ఆవేదన ఎవ్వరూ తీర్చలేనిది. ఈ కన్నీళ్లకు వెల కూడా కట్టలేం. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం. సర్కార్ చేసిన పాపానికి వీళ్ళు నరకం అనుభవిస్తున్నారు. పాలకులు, వీరి కన్నీళ్లను మీరు తుడవకపోయినా పర్వాలేదు. మరొకరు ఇలా మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే అదే చాలు. రాష్ట్రంలో ఇలాంటి మృత్యుమేడలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు మామూళ్లు మరిచి మేము మనుషులమే అనే బాధ్యతతో ఇంకెవ్వరికి ఇంకోసారి ఈ కడుపు కోత మిగల్చకుండా పురాతన భవనాల్ని ఇకనైనా కూల్చివేయాలని కోరుతున్నారు ప్రజలు. సిటీ లైట్ ప్రమాదంతో నగర జీవితం ఎంత డేంజర్లో ఉందో స్పష్టమైంది. తాతల నాటి కాలం చెల్లిన పాత భవనాలెన్నో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కాలం చెల్లిన భవనాల సంఖ్య 307. కానీ సామాన్యులను సజీవ సమాధి చేసే పాత భవనాలు ఇంతకు మించి ఉన్నాయి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు 16 మంది బలైతే కానీ బల్దియాకు బాధ్యత గుర్తుకు రాలేదు. కాలం చెల్లిన పాత భవనాల కూల్చివేతకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. बल्दिया, तुमने इन लोगों को मार दिया। ये पाप सिर्फ और सिर्फ तुम्हारे वजह से हुआ। ఈ దారుణానికి ముమ్మాటికి బల్దియా బాధ్యత రాహిత్యమే కారణం. ఇది 13 మందిని పొట్టన పెట్టుకున్న సిటీ లైఫ్ హోటల్ ప్రమాదంపై సిటిజనుల ఆగ్రహం. ఇది ముమ్మాటికి జిహెచ్ఎంసీ నిర్లక్ష్యమేనని నగరవాసులు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారు. సామాన్యులను సజీవ సమాధి చేసేందుకు నగరంలో మరెన్నో పాత భవనాలు కోరడానికి సిద్ధంగా ఉన్నాయి. మృత్యు గంటికలు మోగిస్తున్నాయి. పేదోడికి నిలువ నీడ లేకుండా గుడిసెలను తొలగించడంలో ఉన్న శ్రద్ధ కోరడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాల ప్రమాదాలను పసిగట్టడంలో లేకుండా పోయిందెందుకని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. ఓనర్ల అధిక రేట్ల అత్యాశ, నేతల రాజకీయ ప్రయోజనాలు, బల్దియా అధికారుల లాలుచీ వ్యవహారం వెరసి పాత భవనాల శిథిరాల కింద సామాన్యులను సజీవ సమాధి చేస్తున్నాయన్నది నిజమని కన్నెర్ర చేస్తున్నారు.
బల్దియా లెక్కల ప్రకారం సిటీలో కాలం చెల్లిన భవనాల సంఖ్య 307. కానీ తాత ముత్తాతల కాలం నాటి పాత భవనాలు సిటీలో 700కు పైగా ఉన్నాయి. రేపు మాపో ఏ క్షణాన్నైనా కోరడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాల్లో వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్నా పట్టించుకునేవారే లేరు. మరీ విడ్డూరం ఏంటంటే కొన్ని సర్కారు కార్యాలయాలు కూడా కాలం చెల్లిన భవనాలతోనే నెట్టుకొస్తున్నాయి. ఏ క్షణంలో బిల్డింగ్ కూలుతుందోనే టెన్షన్తో సిబ్బంది భయంగా బతుకీడుస్తున్నారు. తక్కువ సార్, నోటీస్ ఇచ్చేస్తే ఎమ్మడే యాక్షన్ తీసుకోవాలి. కనీసం దీన్ని గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేసి కూల్చేయాలని కోరుతున్నాం సార్. ఓనర్స్ బాగుంటారండి. రెంటర్ ఇప్పుడు లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు నష్టపోతారు. అలా ఉండే వాళ్ళు నష్టపోతారు, చనిపోతారు. వారి భార్య పిల్లలు అందరూ చనిపోతారు. కాబట్టి వీటిని డిస్మెంటల్ చేయాలని గవర్నమెంట్కి కోరుతున్నామండి. హైదరాబాద్, సికింద్రాబాద్లో బల్దియా అధికారులు 307 పాత భవనాల్ని గుర్తించారు. వాటిని వెంటనే కూల్చివేయాలని ఓనర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. 33 భవనాలను బల్దియా స్వయంగా కూల్చివేసింది కూడా. మిగిలిన 274 భవనాలు ఇంకా అలానే ఉన్నాయి. వీటిలో పురాణాపుల్ యునాని దవాఖానా ఒకటి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో పెచ్చులుడుతున్న రిపేర్లు చేస్తూ అందులోని హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు. అది బిల్డింగ్ మోర్ దెన్ 100 years ఓల్డ్ అండి. అది ప్యాలెస్, అప్పుడు నిజాం గారు కట్టించిన ప్యాలెస్. అది సీలింగ్ ఒకటి పడిపోయింది, ఫాల్ సీలింగ్. పెచ్చులు అయితే రాలుతున్నాయి, బయట కూడా మీరు చూస్తారు కదా. సో అది పాత బిల్డింగ్ కదా, ఈ వర్షాలకి అట్లా రాలే అవకాశం ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇళ్లలో కుళాయి రావడం లేదంటే ఆగమేఘాల మీద స్పందించే బల్దియా అధికారులు కాలం చెల్లి కోరడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాలను కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించావు. ఎన్నో పాత భవనాలు వివాదాల్లో ఉన్నాయి. అయినా కొంతమంది వాటిలోనే నివసిస్తున్నారు. ఖాళీ చేయమని అధికారులు నోటీసులిచ్చి ఓ పనైపోయిందని భావిస్తున్నారు. ఖాళీ చేయమని పట్టుబడితే రాజకీయ నేతలు జోక్యం చేసుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప ప్రభుత్వం పాత భవనాల సమస్యను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సిటీలో పాత భవనాలు ఎన్ని ఉన్నాయి? అవి కూలితే ప్రాణ నష్టం జరగకుండా ఏం చేయాలనే ప్లానింగ్ లేకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. లీగల్ సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, బల్దియాకు సిబ్బంది కొరత పాత భవనాల కూల్చివేతకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు 13 మంది బలయ్యాక జీహెచ్ఎంసీ స్పందించింది. పాత భవనాల పరిశీలనకు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇవాల్టి నుంచి పాత భవనాల పరిశీలనకు, కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. 50 ఏళ్లు పైబడిన భవనాలకు సంబంధించి స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేయనున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ల్లో పనిచేసే సిబ్బందికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను యజమానుల చేత కట్టించే నిబంధనలను అమల్లోకి తేనున్నట్టు చెప్పారు అధికారులు. మనం లైమ్ మోటార్ తో కట్టిన బిల్డింగ్స్, తర్వాత లోడ్ బేరింగ్ వాల్స్ ఉన్నాయి, తర్వాత 50 years అండ్ అబోవ్ ఓల్డ్ ఉన్న బిల్డింగ్స్. ఇది 100% ఇన్స్పెక్షన్ కి మనం ఇంజనీరింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ 2 వింగులతో కంబైన్డ్ గా వెరిఫికేషన్ చేయడానికి మనం ఏర్పాటు చేశాము. సో దెన్ అట్లీస్ట్ 300 నుంచి 600 అవ్వచ్చు, 1300 అవ్వచ్చు. వీ కెనాట్ సే అట్ దిస్ స్టేజ్. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, దాహం వేసినప్పుడే చెలిమ తోడడం బల్దియా అధికారులకు షరా మామూలైంది. పేదోడు గుడిసెను నిర్దాక్షిణ్యంగా తొలగించే అధికారులు పాత భవనాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నా ఉలుకు పరుకు లేకుండా వ్యవహరించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాగో జీహెచ్ఎంసీ, జాగో. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన సంఘటన కలకలం రేపింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. పసికందును ఒక మహిళ ఎత్తుకెళ్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తమకు తమ బిడ్డను అప్పగించే వరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. పదకొండున్నర దాకా మేల్కొని ఉండి ఇంక నిద్ర వచ్చిన వేళ అయింది. అంతా పక్కన మా నిద్రపోయింది, పక్కన బిడ్డోళ్ళంతా నిద్రపోతున్నారు. పక్కన ఒక మంచి చీర, బ్లూ చీర కట్టుకొని ఆమె మటుకు 2 మాటలు ఫోన్ మాట్లాడింది. నేను బాగా తిరిగేటప్పుడు చూస్తా ఉన్నాను సార్. 2 మాటలు ఫోన్ మాట్లాడింది. ఆ మనిషిని చూడలే నేను. ఫోన్ మాట్లాడింది. పక్కన వాళ్ళు బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయినాక చెప్పినారు సార్ వాళ్ళు. ఈ మరి ఫోన్లు మాట్లాడి ఆమె ఈ మరి మునిందమ్మా, మీ వాళ్ళు అనింది ఆమె అనేసి మేము పడుకొని టైం అయిపోయింది అని నేను పడుకున్నాను. 11:30కు పడుకున్నాను సార్. పక్క బిడ్డ వచ్చమ్మా, మీ వాళ్ళు ఎవరైనా వచ్చినారా, మీ బిడ్డ లేదు చూడమ్మా అనేసి అని అన్నారు సార్. నిన్న రాత్రి 12:30 ప్రాంతంలో
మన తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో ఈ కమల అని ఒక ఆమె సాటర్డే ఒక ఆమె జాయిన్ అయింది. సాటర్డే ఆమెకి డెలివరీ అయింది. ఆడపాప పుట్టింది ఆ అమ్మాయికి. నేను రాత్రి 12:30 ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని ఒక ఆమె వచ్చి ఆ పాపను ఎత్తుకుని వెళ్ళిందని చెప్పి మాకు విషయం తెలిసిన వెంటనే మేము వచ్చి ఇక్కడ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు రిజిస్టర్ చేశాము. ఇమీడియట్గా సర్చ్ పార్టీస్ కూడా పంపించాము. 4-5 టీమ్స్ ఫామ్ చేసి మొత్తం అన్ని చోట్ల కూడా వెతికిస్తా ఉన్నాము. ఆ అమ్మాయిని ఎవరో ఒక 60 years లేడీ తీసుకెళ్ళిపోయింది అనేటువంటిది కంప్లైంట్. కేసు రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు.